సో గైస్ ఇండియా లైక్ ఆఫ్రికా మ్యాచ్ చూసుకుంటూ అండ్ లైక్ నా ఫేవరెట్ వంకాయ గుత్తి వంకాయ, అది కూడా గుత్తి వంకాయ కర్రీ అండ్ రైస్. యా, ది బెస్ట్ కాంబినేషన్ యాక్చువల్లీ. సో తింటున్నా. అండ్ మనతో ఎవరున్నారంటే, హాయ్ బ్రో. హలో హలో. యా బ్రో వచ్చేసి హైదరాబాద్ నుండి అన్నట్టు. మీ పేరు? నా పేరు శామ్ అవినాష్. అవినాష్ బ్రో. సో తను వచ్చేసి ఇక్కడే క్యాన్బెరాలో ఉంటాడు. సో బాగా ట్రెక్కింగ్స్ అవి బాగా చేస్తాడు. సో లైక్ నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం కదా, తనకు కూడా చాలా ఇష్టం. సో అట్లా ఇద్దరం కలిసినాము. డిన్నర్కి వెళ్దామని చెప్పేసానంటే, లేదు బ్రో ఇంట్లోనే వండి పెడతా అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసానన్నా, మనకు మంచిగా వెజ్ అండ్ చికెన్ అవి ఇవన్నీ చెప్పేసి గట్టిగా బ్రో వెజ్ మా అమ్మ చేసింది గట్టిగా వేసుకున్నాం అన్నట్టు. సో చూడండి, నాకు చాలా ఇష్టం వంకాయ కర్రీ, అది కూడా నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ బ్రో, చాలా బాగుంది, టేస్ట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్ ఫర్ ఆల్ యువర్ ట్రిప్స్. థ్యాంక్ యూ బ్రో. ఏ హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ అయితే ఇక్కడ నుండి వెళ్తున్నా. వెళ్ళే ముందు ఏంటి అని అంటే, నాకు ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ ఏంటంటే క్యాన్బెరా నుండి ప్రవీణ్ బ్రో పంపించింది. ఎగ్జైటింగ్ ఉన్నారా? ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ విత్ ట్రైప్యాడ్. అండ్ ఏంటిది? ట్రైప్యాడా? ఇది చేసిరా మీరు? సూపర్ ఉంది. మంచిగా ఉంది కదా? యా డన్. థ్యాంక్ యూ బ్రో. ఇది నా దగ్గర ఉంది. Selfie stick. We have 2 sticks. Selfie sticks. Insta 360 think bold. ఇన్సులేటర్ వాటర్, కాఫీ, పాలు, చాయ్. ఏం లేదు. ఇన్స్టా 360 X4 లేటెస్ట్ వర్షన్. ఈ కెమెరా యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే, మనకు స్టిక్ కనబడదు. ఏమంటారు, మనకు స్టిక్ కనబడదు. ఇక ఈ విధంగా ఫిట్ చేయడమే. ఫిట్ చేసి అంతే, ఇలా వెళ్ళిపోవడమే. సో వాటర్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ ఈ స్టిక్ తోటి రికార్డ్ చేసే స్టిక్ అయితే మనకు కనబడదు అన్నట్టు. సో ఇదే దాని యొక్క స్పెషాలిటీ. నైస్. సో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ బ్రో వాళ్ళు కూడా మనతోటి ఇక్కడ దాకా వచ్చారు. అండ్ ఇప్పుడైతే కాఫీ తాగుతున్నాము. అండ్ ఇక్కడ నుండి ఎటు సైడ్ వెళ్తున్నానంటే అలడలా. లైక్ అలడలా అనేది ఇక్కడ నుండి దగ్గర 160-170 కిలోమీటర్స్ ఉంది. ఉల్లాడుల్లానా? కొంతమంది ఉల్లాడుల్లా అంటారు, కొంతమంది అలడోలా అంటారు. యూతో స్టార్ట్ అనుకుంటారు అలడలా.
అట్లా అంటారు, పలకడానికి కొంచెం ఊలాంగాంగ్ని ఓలాంగాంగ్. సో ఇట్లా ప్లేసెస్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి పలకడానికి. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఉల్లాడుల్లా అండ్ ఒలాంగాంగ్ అండ్ సిడ్నీ అరౌండ్ 10 days పడుతుంది అనుకుంటున్నాను, లేకుంటే 8 days అన్న పడుతుంది మినిమము. నిమ్మలంగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ బీచ్ సైడ్ వెళ్తున్నాం మళ్ళీ. ఇప్పటిదాకా డ్రై చూసిరు కదా, ఇప్పుడు మళ్ళీ బీచ్ సైడ్ వెళ్తున్నా. ఇక వెళ్ళేసి నిమ్మలంగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోతా. ఇప్పుడు డిఫరెంట్ లైఫ్ కనబడుతుంది మళ్ళీ మనకు. చూద్దాం ఎంత వైల్డ్ లైఫ్, వైల్డ్ ఎనిమల్స్ కనబడతాయో. మొత్తం పిచ్చ పిచ్చ హిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దాటాలి. ఈగలు మాత్రం చిరాకు లేపుతున్నాయి. అండ్ మీరు అక్కడ చూడండి, ఎక్కడ కిందికి వెళ్ళి ఎక్కడుండో ఎక్కినా ఒక్క దగ్గర కూడా ఆగలేదు. డైరెక్ట్ పైన వచ్చి ఆగిన. ఇది ఎందుకు ఆగినంటే ఈగలు తొక్కుతూ ఉంటే పిచ్చి లేపుతున్నాయి మొహానికి. సో అందుకని చెప్పేసి ఆగిన. ఈగలు చాలా డేంజరస్ అన్నట్టు. వీటి వల్ల వ్యాధులు కూడా రావచ్చు. ఎందుకంటే అవి డెడ్ బాడీల మీద ఆగుతాయి, కంగారు డెడ్ బాడీ మీద. సో అవి వచ్చేసి మన మొహం మీద చిరాకులు ఎత్తుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి వి నీడ్ టు బీ ఏ కేర్ఫుల్ అన్నట్టు. సో అది ముచ్చట. ఫస్ట్ టైం క్లిప్స్ వల్ల పడ్డా. ఏం బతుకురా బాబు ఇది, కింద పడ్డాక కూడా బ్లాగింగ్ చేసుడేనా? ఘోరంగా తాకింది దెబ్బ. పర్ఫ్యూమ్ లీక్ అవుతుంది ఫ్రమ్ వేర్. సరే, క్లిప్స్ కొంచెం అలవాటు కావాలి. అంటే ఒక కాళ్ళు క్లిప్స్ తీసినా ఇంకొక కాలు క్లిప్ తీసేలోపు కింద పడిపోయా. మొక్కలు నొప్పులు వేస్తున్నాయా, చేయకూడదు రాకింది గట్టిగా. సైకిల్ హిస్టరీలో ఇదే పడ్డాం. దెబ్బ తాకిందంటరా, రక్తం వెళ్తానా. కొట్టుకుపోయింది, తోలు కొట్టుకుపోయింది అంతే. బట్ ఇక్కడ 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 క్రేజీ అసలుకి. కెమెరా లెన్స్ వలిగినాయి దీని లోపల కూడా తాకింది. తాకినా పీకినా పడ్డా ఏమైనా ఇక్కడ పట్టించుకుంటాడు ఎవడు ఉన్నాడు. కానీ కొంచెం తొక్కడానికి మోకాలకి నొప్పిలేస్తుంది, అంత నొప్పిలేస్తుందేమో. బట్ స్టిల్ తగ్గేదేలా. పోదాం పదండి. చింత తెచ్చిన పులుగు చాలే అన్నట్టు. నువ్వు కింద పడ్డా నీకు రోగం తిరగలేదు అనుకుంటారా? చలో. సో గాయ్స్ చూడండి, అక్కడ ఎక్కడికి వెళ్ళా ఎక్కుకుంటే ఇక్కడ దాకా వచ్చిన హార్ట్. చలో. సో ఫ్రెండ్స్, అరౌండ్ 25 kilometers అయితే వచ్చాను. పడ్డా కాంచెల్లి మోకాలకి చిన్న నొప్పి లేచింది అంతేగాని బ్లడ్ గడ్డగట్టింది కొంచెం. బట్ సెట్ అయింది. ఆ లాక్స్ వేసుకొని తొక్కాలంటే కొంచెం భయం అవుతుంది. బట్ ఫస్ట్ డే కదా, సెకండ్ డే అనుకుంటా అలవాటు అయిపోద్ది. బట్ అప్పటి వరకు మనం అలవాటు చేసుకోవాలి. అండ్ స్పీడ్లో ఉన్నప్పుడు మాత్రం ఆ లాక్స్ తీయడమే బెటరు. ఎందుకంటే సడన్గా ఏమొచ్చేది తెలియదు. ఇగో మళ్ళీ వెళ్ళిపోతున్నా డౌన్.
సాయంత్రం 4 అవుతుంది. ఐఎమ్ హంగ్రీ. సో దట్ సైక్ చిట్టిని అక్కడ పెట్టేసి ఇది కూర్చొని తిందా. మా ఇంటికెళ్ళి ఏం రాకండి. ఓ చాలా పెద్ద ఉంది, మైదా ఉంటుంది. చికెన్ సంబంధించింది చాలా మార్వలెస్. రైతుకు పొలం కాడ, నాకు రోడ్డు మీద. ఆ కిక్కే వేరప్ప. ఎండ దచ్చుతుంది. అయ్యో లంచ్ అయిపోయింది. ఇక డిన్నర్ ఇంకొక 25 కిలోమీటర్స్ తొక్కేసి ఒక మంచి ప్లేస్లో క్యాంప్ వేసుకొని డిన్నర్ చేస్తాం. చాలా కొండలు ఉన్నాయి, బట్ చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా ఉంది రైడ్. ఐ లవ్ దిస్ రైడ్. అండ్ నేచర్లో ఆ పక్షులు అండ్ కానీ ఇక్కడ నాకు బాధ అనిపించేది ఏంటంటే చాలా క్యాంగ్రోస్ రోడ్ పక్కన పడి చచ్చిపోలేదు, యాక్సిడెంట్స్ అయ్యి. అదొక్కటే వాటిని చూసినప్పుడల్లా మనసు చివుక్కుమంటుంది. అయ్యో వాటి టెరిటరీలోకి వచ్చి రోడ్లు వేసుకొని స్పీడ్ పోకుండా వాటిని చంపేస్తున్నామని చెప్పేసి. కానీ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏంటంటే మనిషి ప్రాణాల కన్నా జంతువుల ప్రాణాలు ఏం ముఖ్యం కాదు అని చెప్పేసి బ్రేక్లు వేయకూడదు, వచ్చేస్తే గుద్దేసి వెళ్ళిపోండి అని రూల్స్ అంట. సో దట్ ఎందుకంటే 100 స్పీడ్లో వీళ్ళు బ్రేక్ వేస్తే సడన్గా అర్థం కాక వెనుక వాళ్ళు కూడా చాలా గుద్దుకొని చనిపోతారు అన్నట్టు. అందుకని చెప్పేసి వాటి ప్రాణాలకు అంత వాల్యూ లేదు. బట్ స్టిల్ ఎవరి రూల్స్ వాళ్ళవి. అదే వావ్, అడ్వెంచరస్ డే. ఫుల్ కొండలు. నాకు మంగోలియా గుర్తు వచ్చేసింది అలా. ఇప్పుడు వెళ్తున్నాం, బట్ టైము 5:45. ఇంకొక 15 నిమిషాలలో అన్నీ క్లోజ్ చేస్తాం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఆటంలో. చుట్టుపక్కల చెట్లు మస్తు ఉన్నాయి అసలుకి, చూడడానికి మార్వెలెస్ అసలుకి చెప్తే. వావ్, అమేజింగ్ వ్యూ ఇది. ఇంత న్యాచురల్గా ఈ బ్యూటీని చూస్తూ సైక్లింగ్ చేస్తూ పోతే ఏమని ఉంటుందా? లాంగ్ రైడ్. Your bike? Oh, nice. Can I? ఇలా బైక్ చూడండి, భలే ఉన్నాయి. ఎంత చిన్నగా ఉన్నాయి అసలుకి. ఇది అది గోస్ట్ రైడర్ బైక్ లా ఉంది, లైక్ గోస్ట్ రైడర్. ఇంత చిన్న సీట్ మీద ఎట్లా కూర్చుంటారు? ఇట్లా ఎక్కడనో పైకి పెట్టి కూర్చుంటారేమో.
What do you want? A cappuccino or something? like chai latte. Chai latte. Any sugar? Yeah, 1, 2 2. because I'm riding. So where were you today? Today here Oh, okay. I'll pitch camp. Oh, yep. Yeah, wherever I get a place, like Yep. park or whatever, I'll pitch a camp. I'm coming. And you're going that way. I'm coming from like Canberra. Oh, you came from Canberra. Yeah, Canberra. And what's your next destination? Ulladulla. Uluru. Ulladulla. Okay. Yeah. So you need to go. You need to go that way. Take that off side road. That side? Yeah. He's going to Ulladulla next. So he needs to go along Nerriga Road, eh? Yeah. Or go down the bay, but Nerriga would be quicker. That gets him to Nowra. Yeah. That road? Yeah, Ulladulla. Because if he goes that way, Ulladulla. it takes him down the mountain and he's got to Yeah. go back. Yeah. Okay. Yeah. So if you go, where are we here? Ulladulla. It depends though. Yeah. Is he meaning to go to Ulladulla? Yeah. Where are you going after Ulladulla? Wollongong. Wollongong. Yeah. So you want to go, that way. That So- way? Yeah. Can I ask you a question? Do you have to go to Ulladulla? Uh-huh. Or are you trying to get to Wollongong? No, Ulladulla. Yeah. Oh, you've got to go that way. That's long. We can go to Nerriga and go Nowra. Yeah, but then go There Oh, are then two you gotta go routes. back. There are two routes for Ulladulla. Then he's got to go back. Right. Yeah. But that's a long ride to go that way. 110 kilometers from here. Yeah, 110. Yeah, it says go that way. Yeah, an hour 23. Yeah, we have to go straight Yeah. Yeah. and then take a left, right? Yeah, take a left. Yeah. Yeah. And you'll go through Bateman's Bay. Oh, you got to, you know, you got to go down a big mountain. Yeah, it's a big mountain Big, steep down there. Uh-huh. Yeah, massive. Yeah, I love that. Oh, there? Yeah. Okay. As long as you know, Yeah. you be careful going down there. Yeah, like here, big mountain. North. Yeah, that's it. Yeah, the big mountain is this one here. Big, steep down a hill. Oh, Yeah. steep, downhill? Yeah, and it goes around. Yeah. Very steep. Yeah. Lucky you're not coming up. Yeah. Be a big ride up. Down It's is like that. if you were coming up. It's down? Yeah, it's I'm down. going you're down. going down. You're going to come out at Bateman's Bay. Yeah. Bike? Bateman's Bay, yeah, you'll come to Yeah, a Bateman Bay, roundabout yeah, and then yeah. you'll go left. Okay. So how long have you been going Batsman for? Bay. So 4 years. 4 years? Yes. Wow. I did 40,000 kilometers still. Wow. I am coming from India, Yep. Sri Lanka, Yep. Vietnam, Cambodia, Thailand, Malaysia, Singapore, Indonesia, China, Japan, Korea, Taiwan, Mongolia, Australia. Wow. Wow. Good. How are you paying for that? Huh? How you paying? No, How you paying for that? no. No. I'm self. Yeah. You save it. Yeah, some people help me. Yeah. And some like some of the YouTuber. Have you eaten? Huh? Have you eaten today? Yeah, I eat. You've already eaten? You sure? Yeah, I have food. Okay. Yeah, Oh, your coffee's coming anyway. I bring food. Wow. Yeah. That's crazy. Do you enjoy it? Yeah, Yeah. a lot. Yeah. I love it. Wow. That's very brave, my friend. Very brave. Wow. Is this Jack Russell Terrier? Yes. Jack Russell Terrier? Yeah. Oh. I have a Jack Russell Terrier. Oh yeah. This one is they call Parsons. Uh-huh. He's got longer legs Oh, longer legs. and longer I hair. have a Jack Russell Terrier. Oh yeah. South, like Canada.
No, no, not Kerala. Like Hyderabad. Do you know Hyderabad? No, but I have a good friend from Kerala. Kerala. Oh. Yeah. Hey, hi. What is his name? His name's Archie. No, not for Hey, you. Archie. Archie. Yeah. Hi. It's my dog Bagheera. Bagheera. Oh. Like in the Jungle Book. Yes. Yeah. Hi. Hey, babe. One food. Aichi. Archie. Archie. Where's your manners? Where's your He man? just wants a burger. So I came over because of your bike. You're doing a long Yeah, a long trip from India to here. Where are you going to stay? I don't know, like In Braidwood. here I will like pitch a camp. I'm looking for a park or whatever. Is there any park? Well, there's this one. So this one I can pitch camp here. I think so. Yeah, that's nice. Yeah, I think so. How long have you been going? 4 years. 4 years. I'm also a cyclist, but like Oh, today I did 30k. oh, 30K. Oh, how nice. It's not quite the same. Yeah. I just want You have Instagram? to. Yes. You can search me on Instagram. Ranjit on wheels. Ranjit on wheels. Wheels. In Instagram, Ranjit on wheels. Okay. I'll tag you. Hey, Chi. Hey, Chi. You got? Huh? You got? Yeah. Yeah, sorry, board. And where did you come from today? Canberra. Oh, you're coming this way. Going to Aladula. Only 1 minute for you to go back. Hey. Okay. Yeah. Very. What you can do is, Huh? what you can do, did you come from this way? Yes. Did you see the showground on the right? Uh-huh. You can camp there, there's showers, toilets there. Really? Yeah. Yeah. Yeah, that's a better idea, actually. Uh-huh. Anyway. From here to? Yeah, maybe, 2k on your left. There's Oh. a proper campground, yeah. It's just here. If you go around the bend, Mhm. then go back around, you'll see it on the left. Okay, what is the cost? I don't know. You'll be right. No one will see you there. No. Don't pay. They won't pay. Just set your tent up and go in and go. Go, yeah. Free? Yeah. Okay. No, it's not free, but no one will see it. Oh. And then you just say, I don't speak English. Yeah. Yeah. Just type in here. You'll see it. It's just there. Yeah. Nice to meet you. Thank you. Nice to meet you. Thank you. It's not that far. There you go. Yeah, it's 2.2 kilometers only. Yeah. Oh, nice. Mm-hmm. Yeah. There's showers there, toilets. Okay. You'll see caravans. Yeah, I saw this. Yeah. Yeah, Yeah. that's it. Oh, nice. By the time you get in there, and by the time you go in the morning, Uh-huh. no one will even know you were there. Yeah. Yeah. Thank you. Oh. So your legs get sore and tired, or you alright? No, no. No? I'm good. Perfect. Perfect. Wow. I fell down today. Yeah, did ya? I fell down. Wow. I don't know. How is that? Fair enough. Like this, Yeah. please. This, Oh, yeah. today. Yes. So drink water. Yeah, the toilet should be open. Yeah. సో ఫైనల్లీ ఇక్కడ నుండి అయితే వెళ్తున్నా అండ్ వీళ్ళు కూడా వెళ్తున్నారు నాకు ఒక మంచి ప్లేస్ సజెస్ట్ చేశారు బాయ్ 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 బాయ్
ఆ ప్లేస్ సజెస్ట్ చేశారు, ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నా నేను. చాలా ఇలా బైక్స్ చూడండి క్రేజీగా ఉన్నాయి. Nah, I'm good. I want to see you while riding. What's that? I want to see you while riding. Oh, yeah. We go home now. We live about Oh, 25 k's that way. how many kilometers? About 25. Oh, 25. Yeah. All right, my friend. Good luck. Thank you. Thank you. నేను ఇట్లా సైక్లింగ్ చేసుకుంటూ వస్తున్నానా, వీళ్ళు కాఫీ తాగిపించారు. లైక్ ఫుడ్ అని అంటే వద్దు నేను వెళ్తానని చెప్పాను. ఓ మై గాడ్, ఓ సో లౌడ్. సో గాయస్ ఇక్కడికైతే వచ్చేసినాము అండ్ ఇక్కడ క్యాంప్ వేసుకుంటున్నాం. అండ్ ఫైనల్లీ ఇప్పుడే తెలిసింది లైక్ ఇట్లా బ్యాగ్ ఎత్తుతా ఉంటాయి కదా, ఈ చెయ్యి మాత్రం ఇట్లా పడేటప్పుడు మొత్తం దీని మీదనే పడిపోయింది. అంటే ఈ సైడ్ సైకిల్ వెయిట్ బ్యాగ్ వెయిట్ అంతా కూడా గుద్దినప్పుడు ఇగో చిరిగిపోయింది అంతా. అండ్ వెయిట్ అంతా దీని మీద పడడానికి ఈ చెయ్యి కొంచెం నొప్పిలేస్తుంది, కానీ ఇట్స్ ఓకే. అండ్ లోకల్ ఆస్ట్రేలియన్స్ ఆర్ రియల్లీ నైస్ అండ్ బ్యూటిఫుల్. ఓపిక లేదు, ఓపిక అంటే బాగానే ఉన్నా కానీ ఇక పడుకుంటా. క్యాంప్ వేద్దాం పట్టండి. For the first time in ages, I wake up and don't hate it. I guess I've found some peace. Through the day to the evening, without shouting and screaming, something new to me. Alone without being lonely, getting back to the old me. It's kinda nice to feel free. I thought this was over, thought I could control it. ఫైనలీ క్యాంపింగ్ వేసేసా, పురుసత్ తిండి తిని పడుకోవడం.